గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ ఉన్న పార్టీలు, చిన్న చిన్న పార్టీలు, వీళ్ళు రేపు ఎప్పటికి వెళ్ళిపోతారు, ఎక్కడ కనిపించకుండా పోతారని డౌట్ ఉంది. ప్రతి పార్టీ, చిన్న చిన్న పార్టీలు అందరికి పదవి కావాలని అడుగుతారు. వాళ్ళకి తెలుసు పాసిబ్లీ టీవీకేలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలామందికి పొజిషన్ రాదు, వాళ్ళకు మినిస్టర్షిప్ ఇవ్వలేరు. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు అడుగుతారు, సిపిఎం వాళ్ళు అడుగుతారు, సిపిఐ వాళ్ళు అడుగుతారు, వీసీకే అడుగుతున్నారు ఉప ముఖ్యమంత్రి. ప్రతి చిన్న పార్టీ ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలను అందరూ బ్లాక్మెయిల్ చేస్తారు. ఎవరో నేను ఒక కార్టూన్ వేశారు, బీజేపీ ఎమ్మెల్యే సైడ్లో కూర్చొని తమాషా చూస్తున్నారంట, ఆయన ఒకడే ఉన్నాడు నన్ను కూడా పిలుస్తారేమో వీళ్ళు సపోర్ట్ కోసం, అప్పుడు నేను చూపిస్తానని చెప్పేసి. ఎనీవే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ విజయ్ ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో డౌట్ లేదు. మేబీ ఈ ఆదివారం లోపల స్వేరింగ్ కూడా అయిపోతుంది, దాని పెద్ద ఇష్యూ ఏం లేదు. కానీ ఆయనకి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎస్పెషలీ తమిళనాడులో ఉన్న ఛాలెంజ్ డిఫరెంట్, వెస్ట్ బెంగాల్లో ఉన్న ఛాలెంజ్ డిఫరెంట్. వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారికి ఉన్నది, అది ఒక 3 మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ తమిళనాడులో అంత పెద్ద ఛాలెంజ్ లేదు. పొలిటికలీ ప్రాబ్లం ఉంది, కానీ గవర్నమెంట్ నడిపేయడానికి ఎకనామికలీ స్టేట్ జీడిపి కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ ఓకే, అంత పెద్ద ప్రాబ్లం. కానీ అక్కడ వెస్ట్ బెంగాల్లో దాట్ ఇస్ అ మేజర్ ఇష్యూ అనమాట. సో ఇప్పుడు క్యాంప్ రాజకీయాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆ తర్వాత హార్స్ ట్రేడింగ్ మీద కూడా చాలా ఎక్కువ ఫోకస్ అనేది ఉంది. ఏమంటారు, తోల్ మోల్కే బోల్ అన్నట్టుగా, లైక్ ఎవరెంత బార్గెనింగ్ కెపాసిటీ ఉంది, డబ్బు ఎంత పంచుతారు అనే దాని మీద విజయ్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నప్పుడు ఆయనకు ఉండాల్సినటువంటి ఒక రాజకీయ గురువులో, లేకుంటే స్ట్రాటజీస్లో ఎలక్షన్ ఎలా గెలవాలి అని చూపించినటువంటి ప్రశాంత్ కిషోర్, ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి, గవర్నమెంట్ ఫామ్ కోసం ఏం చేయాలి అనేది స్ట్రాటజీ చెప్పలేకపోయాడా? అది అక్కడే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. ప్రశాంత్ కిషోర్ కూడా ఎక్స్పీరియన్స్ లేదు. ఆయనే కదా బీజేపీని 2014లో గెలిపించింది ప్రశాంత్ కిషోరే. హీ వాజ్ వెరీ క్లోజ్ టు మోదీజీ ఆ టైంలో. నేను ఫస్ట్ టైం ఆయన్ని 2013లో కలిసాను గాంధీనగర్లో, మోదీ గారి ఆఫీస్లో. ఆ టైంలో ఆయన డెవలపింగ్ చేయాలి. అప్పుడు మోదీ గారిని క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయలేదు ఆ టైం. వీళ్ళందరూ ఒక సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని చెప్పి సిఏజీ అని చెప్పి గ్రూప్ ఫామ్ చేశారు. గ్రూప్ అందరు ఎన్ఆర్ఐస్, మోస్ట్ ఆఫ్ దమ్ బయట నుంచి వచ్చిన స్ట్రాటజిస్ట్, డాయిష్ బ్యాంక్ కానివ్వండి, సిటీ బ్యాంక్ కానివ్వండి, కోక్లో పనిచేస్తారు, అందరూ వచ్చారు. మేనేజర్స్, పెద్ద వాళ్ళు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్ వాళ్ళు వచ్చి భారతదేశంలో ఉన్న రాజకీయం మార్చుతానని వచ్చారు వాళ్ళు. కానీ వాళ్ళకి ప్రాబ్లం ఏముండే అంటే వాళ్ళ స్ట్రాటజీలో చాలా బాగా చేస్తారు. చాయ్ పే చర్చ అని ఒక కాన్సెప్ట్ కూడా ఎందుకు వచ్చిందంటే, ఒకరోజు మణిశంకర్ అయ్యర్ గారు అక్కడ ఏఐసిసి టాల్కటోరా స్టేడియంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు మీడియాతో చెప్పారు, ఇక్కడ మోదీ గారు ఎప్పుడు ప్రధానమంత్రి గారు, ఆయన ఇక్కడ వచ్చి కావాలంటే ఛాయ్ అమ్ముకోవచ్చు అని చెప్పి, మేము కావాలంటే ఒక స్టాల్ ఇస్తాం ఆయనకని చెప్పారు. ఇమీడియట్గా వీళ్ళు పికప్ చేసుకొని దాన్ని చాయ్ పే చర్చ అనే కాన్సెప్ట్ చేసేసారు. దాంట్లో వీళ్ళ ప్రశాంత్ కిషోర్ కానీ ఇట్లాంటి ఐపాక్ లాంటి టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ ప్రాక్టికల్గా, పొలిటికల్గా ఆలోచించడానికి వాళ్ళకి ఇట్లాంటి గవర్నర్కి ఎట్లా వెళ్ళాలి, గవర్నర్ దగ్గర ఎవరు వెళ్ళాలి, గవర్నర్ దగ్గర స్టేక్ ఎట్లా క్లెయిమ్ చేయాలి, దానికి సంతకాలు ఎట్లా ఉంటుంది, మీరు ఎవరో సంతకాలు ఫోర్స్ చేస్తే రేపు గవర్నర్ ప్రాబ్లంలో అయిపోతారు రేపు. సో మీరు కూడా ప్రాబ్లంలో అయిపోతారు, మీ మీద ఫార్జరీ కేసు వస్తుంది. ఇదంతా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. క్లీన్ మెజారిటీ లైక్ కేరళ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఈవెన్ పుదుచ్చేరి ఆర్ అస్సాం, అక్కడ ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నీట్ మెజారిటీ వచ్చేసింది వాళ్ళకి. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే తమిళనాడులో ఈ ఇన్ఎక్స్పీరియన్స్తోనే విజయ్ని అడ్వైస్ చేయడానికి ఎవరు లేరు అనుకుంటాను. ఉన్నవాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కరెక్ట్గా అడ్వైస్ చేయట్లేదు. దాంతోనే ఈ సిరీస్ ఆఫ్ మిస్టెప్స్ జరిగింది ఆయనకి అన్నమాట. సో ఇప్పుడు కాంగ్రెస్ కనుక విజయ్కి మద్దతు ఇస్తే నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ఇండీ కూటమి ఉంది, దాంట్లోంచి నేను బయటకు వచ్చేస్తాను అని స్టాలిన్ థ్రెటన్ చేశాడు అనేది, అక్కడ కూడా క్రాక్స్ వస్తున్నాయి. కాబట్టి చాలా ఆచితూచి అడుగు వేయాలి అనేది, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, స్ట్రాటజీతో ఉండాలి. ఇక్కడ కావాల్సింది మెజారిటీ అనేది కాదు, కావాల్సింది ట్రిక్స్ అనేది, ఒక సీట్లు ఎన్ని వచ్చాయి అనేది కాదు, ఎలాంటి ట్రిక్ ప్లే చేశాడు, ఎలా లాజికల్గా ఆలోచించాడు, ఎలా అనాలిసిస్ చేయగలిగారు అనేది. సో ఇప్పుడు స్టాలిన్ తీసుకుంటుంది ప్రాపర్గా కరెక్ట్ డెసిషన్ అంటారా ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడం? వచ్చేస్తారు ఆల్రెడీ. కనిమొళి లోక్సభ స్పీకర్కి రైటింగ్ ఇచ్చేస్తారు, నేను కాంగ్రెస్ వైపు మేము కూర్చుంటాం కదా, ఆ బెంచ్లో ఆపోజిషన్ బెంచ్ మార్చేసాను నన్ను అక్కడ. దట్ ఇస్ ద బిగ్ ఇండికేషన్. డెఫినెట్గా ఇండి కూటమి నుంచి బయటకు వస్తే దాంట్లో కూడా డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండి కూటమి లేదు కదా. యాక్చువల్ టెక్నికలీ రాహుల్ గాంధీని ఫస్ట్ పర్సన్ ప్రధానమంత్రి చేయాలని చెప్పిన మనిషి స్టాలిన్. యాక్చువల్ ఆయన్నే ఈయన వెనక నుంచి పొడిచేసి వెళ్ళిపోయాడు. 27 సంవత్సరాల నుంచి ఉన్న పొత్తు ఇది ఓవర్ నైట్ రాహుల్ గాంధీ మార్చేశాడు. దాంతో ఏం జరుగుతుందంటే ఎవరైనా రేపు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా వాళ్ళకి డౌట్ వస్తుంది, వీళ్ళు మాతో ఉంటారా లేదా అనేది. అట్ నేషనల్ లెవెల్ ఆలోచించండి, రేపు ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఆపర్చునిటీ వస్తే అలయన్స్ పార్ట్నర్గా మేము పోటీ చేసి ఒక ప్రీపోల్ అలయన్స్కి వెళ్తామంటే అందరూ బ్యాక్అవుట్ అయిపోతారు, ఇంక్లూడింగ్ సమాజ్వాదీ పార్టీ. వాళ్ళకు కూడా రేపు డౌట్ వస్తుంది,
రేపు ఎక్కడైనా ఈ మార్పులు అక్కడిక్కడ వచ్చేస్తే వీళ్ళు వాళ్ళతో వెళ్ళిపోతారా మాతో వస్తారని డౌట్ ఉంది. లక్కలీ ఉత్తరప్రదేశ్లో ఆ ప్రాబ్లం లేదు. ఉత్తరప్రదేశ్లో ఉన్నది 3 పార్టీలే బేసిక్లీ. దాంట్లో బహుజన్ సమాజ్ పార్టీ పోయింది మొత్తం, మాయావతి ఈజ్ టోటలీ అవుట్. ఉన్నది వీళ్ళిద్దరే, ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్ అండ్ బీజేపీ. కానీ ఇప్పుడు 2027 రాబోయే ఎలక్షన్లో ఈ క్వశ్చన్ బయటకు వస్తుంది. ఇది ఎందుకు, ఎవరు ఈ పొత్తు పెట్టుకుంటారా లేదా, లేకుంటే పొత్తు ఉంటుందా పోతారని ఏం క్లారిఫికేషన్ లేదు ఇప్పుడు దానికి. డెఫినెట్గా దాని పొజిషన్ మనం చూడాల్సిందే. అండ్ ఐ థింక్ నా అంచనా ప్రకారం 2027 ఎలక్షన్లో ఇండి కూటమి ఉండదు, అంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో. తర్వాత 2029 ఎలక్షన్ విచ్ ఇస్ మోస్ట్లీ రిటర్న్ ఆఫ్ నౌ. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో 39 అక్కడ ఉన్న స్థానాల్లో మెజారిటీ బీజేపీ తీసుకెళ్ళిపోతారు, మెజారిటీ. ఈవెన్ మన తమిళనాడులో చూడండి ఇప్పుడు స్ప్లిట్ అవుతుంది. స్టాలిన్ వాళ్ళ స్ట్రెంగ్త్ చూపించారు, అప్పుడు చూపిస్తారు నెక్స్ట్ టైం ఎలక్షన్లో. ప్రిపేర్డ్గా వెళ్తారు ఈసారి. ద్రవిడియన్ ఫిలాసఫీని వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజుల దాకా ద్రవిడియన్ ఫిలాసఫీని యాంటీ హిందీ ఫిలాసఫీగా పెట్టుకున్నారు. యాంటీ నీట్ ఎగ్జామ్, యాంటీ హిందీ, ఓకే, నార్త్ ఇండియన్స్ది మేము అంగీకరించము, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇదంతా స్టాలిన్ స్ట్రాటజీ ఉండే. స్టాలిన్కి స్ట్రాటజీ మార్చాల్సి వస్తుంది. సో ఇండి కూటమి నుంచి బయటికి రావడం చాలా ఇది. మమతా బెనర్జీ ఏమో నేను ఇప్పుడు ఇండి కూటమిని చూసుకుంటాను, అన్ని స్టేట్స్ తిరుగుతాను. కానీ ఆమెను ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు? ఎవరు పట్టించుకోరు. బికాజ్ వన్స్ యూ హ్యాడ్ పవర్ మిమ్మల్ని అందరు రెస్పెక్ట్ చేస్తారు. పవర్ లేనప్పుడు ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని. సో మమతా బెనర్జీ వస్తే కూడా రాహుల్ గాంధీకి థ్రెట్. ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా డిఫాక్టో నేనే హెడ్ ఇండి కూటమి అని నడుస్తున్నారు ఆయన. ఇప్పుడు సడన్గా ఆయన పొజిషన్ వీక్ అయిపోతుంది. రేపు స్టాలిన్ అంటారు రాహుల్ గాంధీని తీసేసేయండి ఇండి కూటమి నుంచి, మేము ఇంకో కూటమి పెడతామని చెప్పేసి. అది ఇంకా డేంజరస్. సౌత్లో మేము ఇంకా టైప్ పెట్టుకుంటాం, రాహుల్ గాంధీ అక్కర్లేదు, కాంగ్రెస్ అక్కర్లేదు. సో ఇప్పుడు ఓకే గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంటారు, కరెక్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం తమిళనాడులో. కానీ ఫ్యూచర్ ఏంటి? ఒక టైంలో కే కామరాజ్ లాంటి చాలా పెద్ద నేతలు ఉన్న ఒక స్టేట్ తమిళనాడు. అక్కడప్పుడు ఇవాళ ఏ పొజిషన్లో కూడా లేరు అన్నమాట ఓట్ల కోసం కాంగ్రెస్. ఆ పరిస్థితికి వచ్చేస్తారు. ఏం వెస్ట్ బెంగాల్లో కూడా అంతే. రేపు ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? మమతా బెనర్జీ కూడా అడుగుతారు రేపు కాకుండా నెక్స్ట్ ఎలక్షన్లో, కాంగ్రెస్ మేము పొత్తు పెట్టుకోవాలంటే అప్పుడు ఇమ్మీడియట్ షీ లాస్ ద సేమ్ క్వశ్చన్, వీళ్ళు నాతో ఉంటారా, మళ్ళీ వెళ్ళిపోతారా ఎవరితోనా అని చెప్పేసి. ఆ డౌట్ ఆమెకు వస్తుంది అన్నమాట. కాంగ్రెస్ చేయకూడదు. యాక్చువల్లీ వాళ్ళు చేసిన చాలా పెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్. మీరు వెయిట్ చేయండి, లెట్ టీవీకే కమ్ టు యూ. మీ దగ్గర వచ్చి అడగాలని వాళ్ళు అడుగుతారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అడిగే ముందు వీళ్ళు సపోర్ట్ ఆఫర్ చేశారు. దట్ అగైన్ ఒకవైపు విజయ్ తప్పులు చేస్తుంటే ఇంకోవైపు కాంగ్రెస్ కూడా తప్పులు చేస్తారు అనమాట. సో ఇప్పుడు టీవీకేకు మద్దతుగా వీసీకే అనేది వస్తుంది అనుకున్నప్పుడు వీసీకే చేస్తున్నటువంటి క్యాంపెయిన్లో తమిళ ఈలం ఎల్టీటీ అధినేత ప్రభాకరన్ ఫోటోలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఇఫ్ నేను కనుక మద్దతు ఇచ్చాను అనుకుంటే ప్రభాకరన్ వాళ్ళకి ఒక అఫీషియల్గా ఒక గవర్నమెంట్లో ఫామ్ చేసినటువంటి ఒక ప్లేస్ అనేది వస్తుంది కదా. తమిళ్ పాలిటిక్స్లో వెల్లుపల్లె ప్రభాకరన్కి ఒక ప్లేస్ ఉందండి. వైకో అని మీకు గుర్తుంటుంది. ఆయన పార్టీ పేరు మర్చిపోయాను నేను, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు. ఆయన పార్టీ అలయన్స్ మార్చుతూనే ఉంటాడు. ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ఈ వాజ్ డిఎంకేతో ఉండే ఆయన వాళ్ళ పొత్తులో, కానీ గెలవలేదు అనుకుంటాను సీట్లే. సో వైకో చూడండి, ఆయన క్యాంపెయిన్లు ఎప్పుడు వెల్లుపల్లె ప్రభాకరన్ గురించి మాట్లాడతారు కూడా, పోస్టర్లు పెట్టిన పక్కన పెట్టచ్చు. ఈ స్పీక్స్ అబౌట్ తమిళ్ ఈలం. అది నాకు గుర్తుంది, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రీవియస్ వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకుంటా ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఆ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అని డిక్లేర్ చేసిన తర్వాత వీళ్ళ సపోర్ట్ చేయడము, వీళ్ళ గురించి మాట్లాడడము, వీళ్ళ పోస్టర్లు పెట్టుకోవడం దాంట్లో ఉంటుంది, ఇష్యూ ఉంటుంది. కానీ తమిళనాడులో తమిళ్ ఈలం అనేది ఒక ఇప్పుడు కూడా ప్రభాకరన్ లేరు, తమిళ్ ఈలం కాన్సెప్ట్ లేదు, శ్రీలంకలో కూడా ఏం జరగట్లేదు. కానీ వీళ్ళ నడిమిట్లో ఎప్పుడు కూడా ఉంది. ఎందుకంటే తమిళియన్ రెఫ్యూజీస్ ఇంకా ఉన్నారు, శ్రీలంకన్ రెఫ్యూజీస్ చాలామంది తమిళనాడులో ఉన్నారు ఇప్పుడు కూడా. వాళ్ళకి ఒఫీషియల్గా రెఫ్యూజీ స్టేటస్ ఉంది, వాళ్ళకి డబ్బులు ఇస్తారు యుఎన్హెచ్సిఆర్, వాళ్ళకు రేషన్లు ఇస్తారు, అన్నీ చేస్తారు. అండ్ ఐ థింక్ వన్ క్యాండిడేట్ ఆల్సో ఒకసారి ఎవరో పోటీ చేసిన కూడా ఇచ్చారు ఈసారి. అండ్ విజయ్స్ వైఫ్, టీవీకే విజయ్స్ వైఫ్, ఇప్పుడు కూడా డివోర్స్ జరగలేదు, కానీ ఈ వైఫ్ ఇస్ శ్రీలంకన్ యాక్చువల్లీ. ఐ థింక్ ఇంగ్లీష్ శ్రీలంకన్, షీఈ్ ఇంగ్లీష్ సిటిజన్ ఉండే ఆమె. సో అక్కడ ఉన్న ఫిలాసఫీలో అది ఉంటుంది. మనం దాన్ని వీ కెనాట్ జస్ట్ విష్ ఇట్ అవే, తీసి పక్కన పడేయలేము మనం. అది ఉంటుంది, మనం ఇగ్నోర్ చేయాల్సింది అంతే. ఆ ప్రభాకరన్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఎక్కడ లేదు తమిళ్ పాలిటిక్స్. ఒక టైంలో ఉండే వీళ్ళందరూ, ఇంక్లూడింగ్ డిఎంకే, వీళ్ళు మీకు గుర్తుంటుంది. ఈవెన్ కాంగ్రెస్ వైపు నుంచి ప్రియాంక గాంధీ జైలుకి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని చంపిన వాళ్ళని కలిసి వాళ్ళు రిలీజ్ డిమాండ్ చేశారు, క్షమాభిక్ష ఇవ్వండి అని చెప్పి. సో తమిళ్ పాలిటిక్స్లో ఇట్స్ అ పార్ట్, తమిళ్ ఈలం అనేది ఒక పార్టే ఉంటుంది. కాన్సెప్ట్ వైజ్ అది పోయింది మొత్తం. కానీ ఇప్పుడు కూడా అక్కడ ఓట్ల కోసం ఎమోషనల్ ట్యాగ్ యూజ్ చేసుకుంటారు, కానీ ఇప్పుడు పనికి రావట్లేదు అది. ఈ వీసీకే పార్టీది మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఎస్సీ కమ్యూనిటీ పార్టీ. ఓకే, వాళ్ళ పార్టీని ఈసారి కూడా వాళ్ళు ఇద్దరు క్యాండిడేట్స్ కలిసింది ఎస్సీ సీట్స్ నుంచి. సో వాళ్ళది ఒక చాలా క్లియర్ స్ట్రాటజీ అన్నమాట, దట్ వీఆర్ రిప్రజెంటింగ్ ద షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ అని.
అది దాని ఇట్లా వాళ్ళకి తమిళీలంతో ఏదైనా పొత్తుందా లేకుంటే తమిళీలం సింపతి ఉందా అంటే ఎస్ ఉండొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే అక్కడ ఆయన ఫోటోలు కూడా కనిపిస్తాయా వాళ్ళ ఆఫీసుల్లో? నో, అది డౌట్ఫుల్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ మీరు దాన్ని కౌంటర్ చేయలేరు. మీరు కావాలంటే మీ ఆఫీస్లో పెట్టుకోవచ్చు, వాళ్ళ ఆఫీస్లో పెట్టుకోవచ్చు, కానీ ఒఫీషియల్ Government. సెక్రటేరియట్లో కానీ మీ గవర్నమెంట్ ఆఫీసెస్లో పెట్టుకోలేరు మీరు. దట్ ఈస్ మై రీడింగ్ అనమాట. కానీ తమిళ్ పాలిటిక్స్లో అది మీరు స్టార్టింగ్ నుంచే ప్రభాకరన్ అయితే 70s 80s 90s నుంచి కూడా మీకు కనిపించారు, కానీ యాక్చువల్ జరిగింది మనకు అందరూ తెలుసు 80sలో జరిగింది. అది తమిళీల మూమెంట్ పీక్లో ఉండే ఆ టైంలో. అప్పుడు దాని తర్వాత ఆయన్ని మీద ఎన్కౌంటర్ చేసి ఆయన చంపేశారు అక్కడ శ్రీలంకలో, అది కరెక్టే. కానీ ఆ ఫిలాసఫీ ఇప్పుడు కూడా ఉంది, కానీ దాన్ని బట్టి ఓట్లు తీసుకోవడం అనేది ఇప్పుడు జరగట్లేదు. నేను చెన్నైలో చదువుతున్నప్పుడు 83 86లో అప్పుడు ఇట్ వాస్ అట్ ఇట్స్ పీక్. ఆ టైంలో శ్రీలంకలో ఏం జరిగినా కానీ మా క్యాంపస్లో పెద్ద గొడవ ఉంటుండే అడయార్లో. సో ఇట్ వాజ్ అ మేజర్ థింగ్. కానీ ఇప్పుడు లేదు, అది అంత గొడవ ఇప్పుడు లేదు. బహుశా అది ఒక ఎమోషనల్ కనెక్ట్ దాకా ఉంచుకుంటారు వాళ్ళంతా. సో మెజారిటీ వచ్చింది, మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాము సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనగానే మా వాళ్ళనే మేము తీసుకెళ్ళి ఒక క్యాంపుల్లో పెట్టుకుంటాము ముందుగా అలర్ట్ చేశారు విజయ్. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ నుంచి మిగతా పార్టీలు కూడా వీళ్ళని పోచింగ్ అనేది అవుతోంది అనుకున్నప్పుడు వాళ్ళని రెస్క్యూ చేసుకోవాలి, గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలి, గవర్నమెంట్ ఫామ్ చేసుకున్న తర్వాత స్టెబిలిటీ చూపించాలి, లాంగ్ రన్ 5 years అనేది కంటిన్యూ చేయాలి. అంటే ముందుంది ముసెల్ల పండగ అంటారు కదా, టఫ్ టైమ్స్ హెడ్ అనుకోవాలా విజయ్కి? విజయ్కి టఫ్ టైం ఉంటుంది. మైనారిటీ గవర్నమెంట్ నడిపించాలంటే అది నరసింహారావు స్ట్రాటజీ అడాప్ట్ చేయాల్సిందే. ఆయన చాలా కూల్గా ఉన్నారు. నరసింహారావు గారిని ఎప్పుడైనా అడిగితే మీ గవర్నమెంట్ పడిపోతుంటే ఓకే అన్నారు ఆయన. ఎవరు కావాలో ఎవరు ఫామ్ చేసుకుంటే చేసుకోమని చెప్పు వాళ్ళ దగ్గర అని చెప్పారు. ఎవరు లేరు ఆపర్చునిటీ. ఇప్పుడు కూడా అదే మీరు చెప్పారు స్టార్టింగ్లో, ఒక స్వాన్ ఎనిమీస్ వీళ్ళు. డిఎంకే నుంచి బయటకు వచ్చి ఫామ్ చేసిన గవర్నమెంటే ఏఐడిఎంకే అని ఒక పార్టీ ఎంజీఆర్ టైంలో. తర్వాత వీళ్ళు తిరిగి వెళ్ళడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు స్వాన్ ఎనిమీస్ వీళ్ళిద్దరిది ఎప్పుడు పడదు. అట్లాంటి దాంట్లో ఓకే మేము ఇద్దరు కలిసి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్తున్నారు. దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఒక ఏంటి మళ్ళీ రేపు మర్జ్ చేస్తారా పార్టీని, ఒకటే చేసేస్తారని కాన్సెప్ట్. కానీ వీళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కవిత గారు, దిస్ ద్రవిడియన్ మూవ్మెంట్ వీక్ అయిపోతుంది. నేను స్టార్టింగ్లో మెన్షన్ చేశాను, అదొక భయం ఉంది. స్టాలిన్కి ఉంది, పళనిస్వామికి ఉంది. ఒకసారి ఆ ద్రవిడియన్ మూవ్మెంట్ వీక్ అయిపోతే దానికోసం ఈసారి చూడండి వీళ్ళకి మహిళల ఓట్లు అండ్ యంగ్స్టర్స్ ఓట్లు పడ్డది. నడిమిట్లో ఉన్న మిడిల్ లెవెల్ ఏజ్ గ్రూప్ అండ్ ఓల్డ్ పీపుల్ వాళ్ళ ఓట్లు డిఎంకే ఏఐడిఎంకే పడ్డది యాజ్ పర్ కమ్యూనిటీ బేసిస్. దానికోసం స్టాలిన్ ఓడిపోవడం అంటే కొల్తూరులో దట్ ఈస్ అన్ ఇండికేషన్. బికాజ్ అక్కడ ఆయనకి ఆ యంగ్స్టర్స్ ఓట్లు పోయినాయి, మహిళల ఓట్లు కూడా పోయినాయి. అది దాంతో డిఎంకే కూడా ఈసారి చాలా పెద్ద వాళ్ళకి దెబ్బతకి. నేను ఏఐడిఎంకే ఆఫ్ కోర్స్ ఎక్స్పెక్టెడ్. అండ్ విజయ్ గెలవడానికి కారణం కూడా దానికోసం చాలామంది అంటారు అటువైపు అన్నామలై ఉంటే పాసిబ్లీ ఈ యంగ్స్టర్స్ ఓట్ స్ప్లిట్ అయిపోతుంది. బీజేపీ కార్యకర్తలు ఎవ్వరు పనిచేయలేదు ఈసారి తమిళనాడులో. నాకు తెలిసి చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు అన్నారు మేము అసలు పనిచేయం, పళనిస్వామికి పనిచేయడానికి మర్చిపోండి మేము, కాబట్టి మా పార్టీ వాళ్ళ కోసం అక్కడ పోటీ చేస్తున్నారు 25 కాన్స్టిట్యూన్సీ అక్కడ పోటీ చేస్తాం. అక్కడ కూడా వాళ్ళు టికెట్లు ఎట్లా ఇచ్చారంటే ఓడిపోతున్న స్థానాలకు టికెట్ ఇచ్చారు. బీజేపీ ఎప్పుడు గెలవలేదు, ఏఐడిఎంకే గెలవలేదు, బీజేపీ గెలవలేదు. అక్కడి నుంచి అట్లాంటి ప్లేసెస్ సీట్లు ఇచ్చారు. కోయంబత్తూర్, కన్యాకుమారి ఇట్లాంటి చాలా స్ట్రాంగ్ ఏరియాస్లో బీజేపీకి టికెట్స్ రాలేదు. అది అన్నామలై గారు కూడా మెన్షన్ చేశారు. సో ఐ థింక్ ఇప్పుడున్న పాలిటిక్స్ ప్రకారం నేను చూసే ఏంటంటే ఇప్పుడు ఈ ద్రవిడియన్ పార్టీ ఇద్దరికి చాలా పెద్ద థ్రెట్ ఉంది. దానికోసం వాళ్ళ కాడర్ని ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే రేపు బెంగాల్లో జరిగినట్లనే వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఐదర్ విజయ్ వైపో ఆర్ బీజేపీ వైపో వీళ్ళందరూ వెళ్ళిపోతే రేపు డిఎంకే ఏఐడిఎంకే అనే పార్టీలు ఉండరు. సేమ్ థింగ్ వాట్ హ్యాపెన్ టు టీఎంసీ, అది కూడా తమిళనాడు కూడా అదే జరగవచ్చు నెక్స్ట్ ఎలక్షన్లో. ఇప్పుడు 2021 పోయింది, 31లోకి నెక్స్ట్ ఎలక్షన్. బహుశా అప్పుడు దాకా తమిళనాడు పొలిటికల్ సీన్ మారిపోవచ్చు. ఉండాలంటే విజయ్ ఉండాలి, లేకుంటే మారాలంటే మారిపోతుందంటే వీళ్ళిద్దరు భయపడతారు. డిఎంకే భయపడతారు, ఏఐడిఎంకే భయపడతారు. ఒకసారి ద్రవిడియన్ ఫిలాసఫీ వాళ్ళ ఓటర్ మైండ్ నుంచి బయటికి పోతే మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురావడం చాలా డిఫికల్ట్.